అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియో ద్వారా మన పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఎంతోమందికి నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను అతని ఫ్యానే. నాకు కూడా అతనికి చాలా ఇష్టం, చాలా గౌరవం. ఆయన స్టైల్ ఇష్టం, హెయిర్ స్టైల్ ఇష్టం, స్మైల్ ఇష్టం. అయితే ఆయన గురించి మనం ఈ వీడియోని షేర్ చేసుకునే కారణం నా మాటల్లో కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసుకున్నామని నా అభిమానాన్ని. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. 2014లోనే పార్టీ స్థాపించినా అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో వారిద్దరిని కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకి పరిమితమయ్యారు. ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారే. తనతో పాటు జనసేనకు 20 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను గెలిపించుకున్నారు. దీంతో ఎన్డీఏలో ఆయనకు మంచి ప్రాధాన్యత కూడా లభించింది. ఈ విధంగా తను సెలబ్రేషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, కలవడం, వాళ్ళందరూ ఆశీర్వాదాలు తీసుకోవడం, నిజంగా చిరంజీవి గారి కాళ్ళ మీద పడ్డప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా నాగబాబు గారి కళలో అయితే నిజంగా కళ్ళలో నిలబెట్టుకోవడం, అంత ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ నిజంగా చాలా గ్రేట్. చాలా మంచి వైబ్రేషన్, గుడ్ వైబ్రేషన్స్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక రెస్పెక్ట్, ఒక ప్రేమ నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా కుటుంబం కూడా అందరూ కలిసి ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు. నిజానికి పాపం తను ఎంతమంది తిట్టారో, ఎన్ని మాట్లాడారో అవన్నీ కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఆయన గెలిపే తన సమాధానం చెప్పింది. ఇక్కడ చిరంజీవి గారు కూడా పూలమాల వేయడం నాకు భలే అనిపించింది. చిన్న పిల్లడు అయిపోయారు చిరంజీవి గారు. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చాలా హ్యాపీ అనిపించింది. కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ సార్. నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అసలు మోడీ గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు పట్టుకొని ఆ ప్రేమ నిజంగా హ్యాపీనెస్. మీరు ఇలాంటి మంచి గెలుపులు ఇంకా తీసుకోవాలి, మంచి పనులు చేయాల్సి ప్రజలను మనల్ని పొందాలని నిజంగా కోరుకుంటూ, మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోని పూర్తిగా చూసేందుకు థ్యాంక్ యూ.